హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 4th క్లాస్ పదజాలం ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ ఏంటి? అదను, సమయం, అనువు, అనుకూలం, యోగ్యం. అనువు అంటే అనుకూలం గుర్తుంటుంది, బట్ యోగ్యం డిఫరెంట్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇనుప గజ్జల తల్లి దరిద్ర దేవత. ఈరవు స్థానం తగిన. ఈసూరు మని బలహీనంతో నిరసించి. ఈ ఈసు కోపం, ఈర్ష. ఈ ఈసు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. కోపం, ఈర్ష. ఎన్నక, ఎన్నక, లెక్కించక, వెతుకక. ఓసంగు అంటే ఇచ్చు. ఓసంగు ఇచ్చు. ఎన్నక అంటేనేమో లెక్కించక, వెతకక. నెక్స్ట్ కవనము, కవిత్వము, పాండిత్యము. కాపుబడుట అంటే కాచుట. కేన్వాసు, చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించిన ఒక చట్రం కేన్వాసు. గణము, గుంపు, సమూహం. గజము అంటే ఏనుగు, ఇది మనకు తెలుసు. గణము, గుంపు, సమూహం. ఘనత, గొప్పదనము. గనుడు అంటేనేమో గొప్పవాడు. చను, ఓ. ఇది చిన్నగా సింపుల్గా ఉంది, కాకపోతే మనం గుర్తుపట్టలేము ఆప్షన్లో ఇచ్చినప్పుడు. చను, పోవు. నెక్స్ట్ జీను, గుర్రం వీపు మీద కూర్చోవడానికే వేసేది అన్నట్టు. గుర్రం వీపు మీద కూర్చోవడానికి వేసేది, దాన్ని ఏమంటాం? జీను. సత్యము, నిజము. నెక్స్ట్ ఏంటిది? తెప్పలుగా, ఎక్కువగా, వేగంగా. తొలికారు అంటే తొలికాలం. దూత అంటే రాయబారి అని మనకు తెలుసు. ప్రతినిధి అనేది కొంచెం డిఫరెంట్ ఉంది కదా, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నందనుడు, నందనుడు అన్న తనయుడు అన్న కుమారుడు వస్తుంది. ఇక్కడ తనయుడు ఉంది చూడండి. తనయుడు కొడుకు, నందనుడు అన్న కొడుకు కుమారుడు. ఓకేనా? మిగతావి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.